అందరికీ నమస్కారం. ఈరోజు మహా అద్భుతం. మనం కళలో కూడా ఊహించినటువంటి చాలా సిద్ధ గురువుల్లో మనకి అందుబాటులో ఉన్నటువంటి మహా సిద్ధ గురువు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి గారు. వారు కాళికా ఉపాసన, రాధాదేవి ఉపాసన, అలాగే కాలభైరవ ఉపాసన, అలాగే దశ మహావిద్యలన్నిటినీ కూడా సామాన్యుల చెంతకు చేర్చిన మహానుభావులు. అలాంటి సిద్ధ గురువుతో మనం ఇప్పుడు కొంత జ్ఞాన గంగని వారి దగ్గర నుంచి తీసుకుందాం. నమస్కారం స్వామీజీ. స్వామీజీ, ఎంతోమంది ధ్యాన సాధన చేస్తున్నారు. ధ్యాన సాధన చేసేవారు మాకు పలాని దేవుడు ఎంబడే కనిపించారు, నేను ఇప్పుడే ధ్యానంలో కూర్చున్నాను అనేసి వాళ్ళ విజువలైజేషన్ కావచ్చు, అలాగే ఇల్యూజన్ కూడా కావచ్చు. ఇది నిజమైన ధ్యాన అనుభవానికి ఇల్యూజన్కి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి? అది ఇల్యూజనా, ధ్యాన అనుభవమా అని ఎలా గుర్తించాలి? అది గుర్తించాలి అని అంటే, గుర్తించటానికి ప్రయత్నించేటువంటి వాడు తాను విజన్ డెవలప్ అయిన వాడై ఉండాలి. అవతల వాడి విజను కరెక్టా కాదా అని తెలుసుకోవటం కోసం ఈ వ్యక్తి శక్తి సంపన్నుడై ఉండాలి. శక్తి సంపన్నుడై ఉండేటట్లయితే అది నిజమో కాదో తెలుస్తుంది. సామాన్యంగా మంత్రశాస్త్ర సిద్ధాంతం ఏమిటి అని అంటే, దేవతలు వాళ్ళ ఇచ్చ లేక ఎవరికీ కనపడరు, వాళ్ళు సంకల్పిస్తేనే కనిపిస్తారు. కానీ కళల్లో కూడా కొంతమందికి దేవతలు కనిపించారు అని అంటుంటారు. భ్రాంతి కావచ్చు, కానీ మామూలుగా స్వప్న సిద్ధాంతం ఏమిటి అని అంటే, వాళ్ళ ఇచ్చ ఉన్నప్పుడే వాళ్ళు కనిపిస్తారు, లేకపోతే కనపడరు అనేది సామాన్య సిద్ధాంతం. శంకరాచార్యుల వారు తన భాష్యంలో ఒక వాక్యం రాశారు. కేచిత్ స్వప్నాః సత్యార్థగంధినో భవంతి ఇది మన్యంతే అన్నారు. అంటే కొన్ని స్వప్నములు సత్యమును చెబుతవి అని పెద్దలు అంటున్నారు అన్నారు. ఆయన కూడా ఇది అని చెప్పకుండా చాలా జాగ్రత్తగా చెప్పారనమాట. అందువల్ల ఒక్కటే దానికి మార్గం. తెలుసుకోవటం అంటే తెలుసుకోగలవాడు తెలుసుకోగలడు, అది చూసిన వాడికి అది భ్రాంతో కాదో తెలియదు. అయితే కొన్నిసార్లు తెలుస్తుంది. ఎట్లా? దేవతలు వచ్చి ఇదిగో ఈ పని ఇట్లా అవుతుంది అని చెప్తుంటారు కొంతమందికి. అవి కావు చాలాసార్లు. కానప్పుడు ఏమిటి అని అంటే అవి భ్రాంత దర్శనాలు, వాళ్ళకే నిదర్శనం. అది రేపు ఇది జరుగుతుంది, ఎల్లుండి జరుగుతుంది, అది జరగదు. జరిగితే సంతోషం, జరగకపోతే భ్రాంతి. కనుక వాళ్ళకి కలిగిన దర్శనం భ్రాంతి అయినప్పుడు తెలుసుకొని ఇంకా మంత్ర సాధన తీవ్ర సాధనగా ధ్యాన సాధన చేసేటట్లయితే దాంట్లో సత్య శక్తి వస్తుంది. అయితే మనకి విమలానంద అఘోరి వారు మంత్ర సాధనని అలాగే ధ్యాన సాధనని చేసి వారు కొన్ని అంకెల్ని ఫైండ్ అవుట్ చేసి దాని ద్వారా ఫిజికల్ లైఫ్లో ఈ గుర్రపు పందాల్లో కూడా పెట్టి కోట్లు గటించి తర్వాత ఎంతో ప్రజాసేవ చేయటం జరిగిందని వారి యొక్క హిస్టరీలో ఒక చోట నేను చదవటం జరిగింది. అంటే ఒక ఆధ్యాత్మిక సాధన ద్వారా ఇలా కూడా ప్రయత్నం చేయవచ్చునా? ఆధ్యాత్మిక సాధన అన్న దాని డెఫినిషను, నిర్వచనము దాన్ని బట్టి ఉంటుంది. అంటే కేవలం నేను ముక్తిని చెందాలి, ఈ లౌకికమైనటువంటి సుఖదుఖాలకు రాగ విరాగములకు అన్నింటికీ అతీతంగా నేను ఉండాలి, కష్ట సుఖాలకు అన్నింటికీ కూడా నేను అతీతంగా ఉండాలి, రాగద్వేషములకు అతీతంగా ఉండాలి అని ధ్యాన సాధన చేసినటువంటి వ్యక్తి ఆ మార్గంలో ముందుకు వెళుతూ ఉంటారు. అట్లా కాక కొంతమంది కోరికలు తీరటానికి సాధన చేస్తారు. కొన్ని దివ్యశక్తులు సాధించి దానివల్ల ధనం సంపాదించాలి, మరో వశీకరణం చేసుకోవాలి, మరొకటి కీర్తి కావాలి, అది కావాలి, ఇది కావాలని కొంతమంది ప్రయత్నం చేస్తారు. శాస్త్రంలో 2 సాధనలు ఉన్నాయి. అందరూ విరాగులు గారు ప్రపంచంలో, అందరూ సన్యాసులు గారు, అందరూ జ్ఞానులు గారు. అందువల్ల ఈ సాధనలు కూడా ఇవ్వబడ్డాయి మంత్రశాస్త్రంలో. షడ్విధములైనటువంటి ప్రయోగాలు ఉన్నాయి. వశీకరణం ఉన్నది, మారణం ఉన్నది, ఉచ్చాటనం ఉన్నది, ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఏమిటి అని అంటే మంత్రాల ద్వారా ఇవి సాధించవచ్చును, ధ్యానం ద్వారా ఇది సాధించవచ్చును అని చెప్పింది. ఎవరికి కావలసిన వాడు దాన్ని స్వీకరిస్తాడు, చేస్తాడు. ఈ ప్రపంచంలో మంచి చెడు ఉన్నది. శక్తి సంపాదించడానికి మంచి చెడులతో సంబంధం లేదు. ఒక వ్యక్తి దుర్మార్గుడైనా తపస్సు చేస్తే వాడికి శక్తి వస్తుంది. రావణాసురుడికి వచ్చింది, హిరణ్యకశిపుడికి వచ్చింది. పురాణాలలో ఎంతోరో రాక్షసులు చేశారు. తపస్సు చేస్తే దివ్యశక్తులు వస్తాయి. వినియోగించడం అనేటువంటిది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. తప్పులు చేస్తే, దుర్మార్గాలు చేస్తే మళ్ళీ భగవంతుడు వచ్చి శిక్షిస్తాడు.
మామూలు వాళ్ళు కూడా అంతే. అందువల్ల లౌకికంగా ఉపయోగించవచ్చునా ఉపయోగించకూడదా, లోకానికి ఉపకారం చేయటానికి సహాయం చేయొచ్చు. తప్పులు చేస్తే పాపం వస్తుంది. కనుక రెండు పద్ధతులు ఉన్నాయి. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రకాశిని, ధ్యానం సర్వభోగకారిణి అంటారు. ధ్యానం ద్వారా ఈ మూడు సిద్ధించుకోవచ్చున. తప్పకుండా తప్పకుండా, ఏమి సందేహం లేదు దాంట్లో. అయితే ధ్యానంలో మనసు నిలిస్తేనే ధ్యానం. ధ్యానంలో యు మస్ట్ క్రియేట్ ఏ వ్యాక్యూమ్ ఇన్ యువర్ మైండ్. మనస్సులో ఒక శూన్య స్థితిని మీరు కల్పించగలిగితే, ఆలోచన రహితమైనటువంటి స్థితిని కల్పించగలిగితే, దాంట్లోకి దేవతా శక్తి, అనంతమైన చైతన్యం ప్రవేశిస్తుంది. ప్రవేశించటానికి ఖాళీ చూపించాలి. మనం ఖాళీ చూపించాలి. ఆ ఖాళీ చూపిస్తే దిగుతుంది. కానీ ఎక్కువ మంది ఖాళీ చూపించలేరు. సాధనలలో నిర్గుణ సాధన, నిరాకార సాధన అన్నింటికంటే గొప్పవి. కానీ ఆ స్థితిలోకి అందరూ వెళ్ళలేరు. కాబట్టి ఏదో ఒక చిన్న ఆధారం చేసుకోండి అన్నారు. దేర్ ఆర్ టూ వేస్, ఏ పాజిటివ్ వే అండ్ ఏ నెగటివ్ వే. దిస్ ఈజ్ ఎ నెగటివ్ వే. ఆలోచనలను తొలగించి దివ్యశక్తిని ధ్యానంలోకి ఆవాహనం చేయటం. పాజిటివ్ వే ఏమిటి అని అంటే, మరో మార్గం ద్వారా, ఇప్పుడు గ్లాస్ ఉన్నది, దాన్ని శూన్యం చేయండి, దాన్ని నింపండి అని అంటే, గాలితోటో దేనితోటో నింపటం, శూన్యం చేయటం సాధ్యం కాదు. ఓ పాలు పోసారనుకోండి, అప్పుడు నిండిపోతుంది. అట్లనే నిరాకార సాధన, నిర్గుణ సాధన సాధ్యం కానప్పుడు సాకార సాధన, సగుణ సాధన చేస్తే ఆ దేవతా చైతన్యం శబ్దరూపంగా, కాంతి రూపంగా, వాయు రూపంగా దీంట్లో మీ మనస్సు అనే పాత్రలోకి ప్రవేశిస్తుంది. రెండు మార్గాలు, ఎవరి మార్గం, ఎవరి శక్తి వాళ్ళది. ఇప్పుడు విశ్వశక్తి ద్వారా ఆలోచన రహిత స్థితికి వెళ్ళి విశ్వశక్తిని శరీరంలోకి తీసుకొని ధ్యాన సాధన చేస్తూ ఉంటారు. కొంతమంది సిద్ధ విద్య ద్వారా కుండలిని యాక్టివేట్ చేస్తూ ఉంటారు. ఈ రెండిట్లో కుండలిని అమ్మవారికి కనెక్ట్ చేయడం జరుగుతుంది. చాలా చోట్ల అమ్మవారి స్వరూపిణిగా, విశ్వశక్తిని పరమేశ్వరుని స్వరూపంగా కనెక్ట్ చేయడం జరుగుతుంది. కొంతమంది ఒకే శక్తిని పట్టుకోవడం వల్ల ఏమన్నా నష్టపోతారా, లేకపోతే రెండింటిని బ్యాలెన్స్ చేయాలా? అది సిద్ధాంతంగా ఏముండదు దానికి. ఇప్పుడు ఎట్లా ఉంటుందనంటే, ఒక శక్తిని ఆధారం చేసుకొని, ఓ దేవతను శక్తిని ఆధారం చేసుకొని, ఆ దేవత కాళ్ళు పట్టుకుంటే ఆ దేవతే అన్నీ చేసి పెడుతుంది. మహాదేవతలు. కొంతమంది ఏం చేస్తారనంటే, పెద్ద పనికి పెద్ద దేవతను అడుగుదాము, మనకిష్టమైన మహాదేవతను ఏది పెడితే అది అడగటం దేనికి, అందుకని చిన్న చిన్న వాళ్ళని ఆశ్రయించి చిన్న చిన్న పనులు చేసుకుందాము. ఇప్పుడు మీకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తెలుసు అనుకోండి, ఆయన అన్నీ అడగలేరు. మీకు పనులు చేసి పెట్టేవాడు లోకల్ సబ్ ఇన్స్పెక్టరో కానిస్టేబులో చేస్తాడు. అందువల్ల మంత్రశాస్త్రంలో ఏం చేశారంటే అన్నింటికీ సాధనలు ఇచ్చారు. దీంట్లో రెండు పద్ధతులు ఉన్నాయి. కొంతమంది ఈ దేవతను తప్ప మేము ఇంకో దేవతను ఏది అడగం, మా జీవితమే ఇంత, ఇంకోళ్ళని అడగం, అన్నీ అడుగుతాం. అదొక మార్గం. లేదు, అసలు దేవతని ఏమి అడగం, అది మనకు ముక్తిని ఇస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది, మన జీవితాన్ని ఉద్ధరిస్తుంది, ఆ దేవతని లౌకికమైన పనులు అడగకూడదు అని అనుకొని ఇతర మార్గాల ద్వారా, ఇతర పనుల ద్వారా చేసుకుంటారు. అందువల్ల రెండు పద్ధతులు ఉన్నాయి. అయితే విశ్వశక్తిని తీసుకోవడం ప్రారంభించిన తర్వాత వారి నాడీ మండలం శుద్ధి జరిగి వాళ్ళకి ఆరోగ్యం ప్రాప్తించడం, అలాగే వాళ్ళలో జ్ఞానం పెరిగి వారి కర్మలను కూడా, కర్మచక్రం కూడా మారిపోవటం అనేది జరుగుతుంది అంటారు. అది ఎలా సాధ్యం? సిద్ధాంతరీత్యా సాధ్యం. ఇట్స్ ఏ ప్రిన్సిపల్. అయితే అన్ని సిద్ధాంతాలు ఆచరణలోకి వచ్చినప్పుడు అంత సులభం కాదు. ఇప్పుడు ఎట్లా ఉంటుందనంటే, ఏది చేసిన ప్రతి వ్యక్తి కూడా పూర్వజన్మలో చేసినటువంటి పాపపుణ్యముల వల్ల ఇక్కడ కష్ట సుఖాలు అనుభవిస్తూ ఉంటారు. సుఖాలు వచ్చినప్పుడు ప్రతి వాడికి బాగానే ఉంటుంది. కష్టం వచ్చినప్పుడు ఇది ఎట్లా పోతుంది, ఎట్లా తప్పించుకోవాలి అని అంటారు. కర్మను తప్పించుకోవటం సాధ్యం కాదు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. చేసినటువంటి కర్మను అనుభవించక తప్పదు అన్నారు. అయితే అది చెప్తూనే ఇంకా దానికి ఎగ్జెంప్షన్ లేదా అని అంటే, ఫర్ ఎవరీ రూల్ దేర్ మే బీ అన్ ఎక్సెప్షన్ ఆర్ ఎగ్జెంప్షన్ ఉంటుంది. ఎట్లా అని అంటే, మీరు దివ్యశక్తిని మీలోకి ఆవాహన చేసుకుండే సాధనలు, జపం ద్వారా, ధ్యానం ద్వారా, హోమం ద్వారా, ఇంకా ఇతర మార్గాల ద్వారా దివ్యశక్తిని మీలోకి తెచ్చుకుంటే ఈ దివ్యశక్తి వెళ్ళి మీ కర్మను పక్కకు నెట్టేస్తుంది. అప్పుడు కర్మను అనుభవించకుండా తప్పుతుంది. జపతో నాస్తి పాతకం, జపము చేత పాపమును దహించవచ్చును అన్నారు.
జపం అంటే జపము, ధ్యానం, హోమం అన్నీ వస్తాయి దాని కిందికి. కనుక దైవశక్తిని ఆవాహనం చేయటం ద్వారా కర్మను కూడా చేయించవచ్చును, కష్టాలను పోగొట్టుకోవచ్చును. కనుక ఆ మార్గంలో ప్రవేశించినటువంటి వ్యక్తి జయించవచ్చును అనేది సిద్ధాంతం. అంటే చేయగలగటం ఎంతమంది చేయగలుగుతారు, ఎంతమంది చేయలేరు అనేది ఇది ఒకటి ఉన్నది. అయితే వీటన్నింటికీ మూలమైంది ఒకటి ఉన్నది, గురు కృప ఉంటే తప్ప ఏది సాధ్యం కాదు. గురు కృప అత్యంత ప్రధానమైనటువంటిది. ఒక వ్యక్తి సొంతంగా పుస్తకం చదివి మంత్రం చేస్తే తొందరగా సిద్ధించదు, చెయ్యకూడదన్నారు. కానీ ఒకవేళ చేసినా ఆలస్యం అవుతుంది. గురు కృప ఉండాలి, ఆ సద్గురువును వెతుక్కోవాలి. అంటే మనం యోగ్యత సంపాదిస్తే గురువు మన దగ్గరికే వస్తాడు అని పెద్దలు చెబుతున్నారు. కనుక ఆ స్థితిని పొందాలి. దానికి ఏమిటి అని అంటే సిద్ధగురు సాధన మార్గము అని ఉన్నది. మంత్రశాస్త్రంలో కొన్ని ప్రత్యేక విద్యలు ఉన్నాయి. ఆ సిద్ధగురు మార్గం కనుక అనుసరించేటట్టయితే సిద్ధులైన గురువులు వాళ్ళు ఈ వ్యక్తికి, ఈ సాధకుడికి సహాయం చేస్తారు. కనుక చాలా చోట్ల చాలామందికి ఏమిటి అని అంటే మీరు ఏ దేవతనైనా ఆశ్రయించండి, ఆశ్రయించకపోండి, నిర్గుణ సాధన చేయండి, ఏమైనా చేయండి, కానీ గురువుల యొక్క అనుగ్రహం ముందు సంపాదిస్తే మీరు తలపెట్టిన మార్గం విజయవంతం అవుతుంది తొందరగా. స్వామీజీ గారితో మనం ఈ యొక్క ముఖాముఖి కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. స్వామివారితో జరిగిన ఈ చర్చా వేదికలో తిరిగి పునఃస్వాగతం. గురు కృపకి, గురు కరుణకి వ్యత్యాసం ఏంటి? లేదు, కృప అన్నా కరుణ అన్నా ఊరికే శబ్దాలు తేడా తప్ప భావం ఒకటే. అర్థము భావము రెండు ఉంటాయి సంస్కృతంలో శబ్దాలకు. అర్థాలు వేరు కావచ్చు కానీ భావం ఒకటే. గురు కృప అన్నా, గురు కరుణ అన్నా, గురుదయ అన్నా, అనుగ్రహం అన్నా ఏదైనా ఒకటే. అంటే గురువు కొంతమందికి మాత్రమే చివరి క్షణంలో వారి యొక్క శక్తిని ధారపోస్తారు, మిగిలిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన సాధనలు ఇస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు రామకృష్ణ పరమహంస వివేకానంద వారి విషయంలో చేసింది. దాన్ని ఏమన్నా అంటే నా ఉద్దేశంలో కరుణ అంటే గురు కృప అంటే వివేకానందుల వారి మీద చూపింది అనేది, అది ఎలా ఒక్కరిని ఎట్లా ఫైండ్ అవుట్ చేసుకుంటా? మీరు ఒక గురువు, ఒక శిష్యుడు వాళ్ళ జీవితాన్ని చూసి మీ అభిప్రాయం మీరు చెప్పారు. కానీ ఈ అనంతకాలంలో మహర్షులు, మహనీయులైనటువంటి సిద్ధ గురువులు ఎందరో ఉన్నారు. మహా తపస్సంపన్నులైన వ్యక్తులు యుగయుగాలలో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తులను వాళ్ళు చూసి సెలెక్ట్ చేసి ఎవరికి ఎంత ఉపకారం చేయొచ్చునో, ఎవరికి ఎంత కృప చూపించవచ్చునో వాళ్ళు నిర్ణయిస్తారు. పరమహంస వివేకానందుడి విషయంలో నిర్ణయించుకున్నాడు. ఆయనకు తెలుసు కాబట్టి, పూర్వజన్మాంతరమైన అనుబంధం ఉంది కాబట్టి ఆయనకు తన శక్తిని ఇచ్చాడు. అట్లనే మహనీయులైనటువంటి సిద్ధపురుషులు కొన్ని వందల మందికి ఇచ్చుంటారు. ఋషుల దగ్గర ఎంతోమంది చదువుకున్నారు, వాళ్ళలో కొంతమందికి యోగ్యులైన వ్యక్తులకు ఇచ్చారు. మనకు వ్యాస శిష్యులలో పైలుడు మొదలైనటువంటి వాళ్ళ శిష్యుల జీవితాలు చూస్తే చాలా ఆశ్చర్యకరమైన అనుభవాలు కనిపిస్తాయి. అందువల్ల ఒకడు వారా అనేది నిర్ణీత సంఖ్య కాదు, అది ఆ వ్యక్తి యొక్క నిర్ణయం. మిగతా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క నిర్ణయం. మీరు చిన్న వయసులో ఉన్నప్పుడు హనుమత్ సాధన చేసినప్పుడు అప్పుడు మీరు అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ పొందటం జరిగింది అనేసి మీ బుక్లో చదివాను. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా జరిగింది? ఎక్స్పీరియన్స్ జరగటం అని అంటే సాధనలో ఎక్కువ కాలం గడిపేవాడిని. అప్పుడు తెల్లారుజామును లేచి 2ంటికి లేచి ఆసన ప్రాణాయామాలు చేసి స్నానాదులు చేసుకొని ధ్యానంలోకి కూర్చుంటే ఆ సాధనలో ఒకళ్ళకు కొన్ని అనుభవాలు వస్తాయి. ఆ అనుభవాలలో అది ఒక అనుభవం. అవుట్ ఆఫ్ ది బాడీ ఎక్స్పీరియన్స్ అనేది ఒక అనుభవం. మొట్టమొదట వచ్చినప్పుడు ఆ అనుభవం వల్ల ఏమిటి చిత్రంగా ఉందే, మన శరీరం నుంచి బయటకు వచ్చాం, మరణించామా ఏమిటి, మరణం అంటే ఇంతే కదా అని అనిపిస్తుంది. అయితే మళ్ళీ దైవానుగ్రహం వల్ల మళ్ళీ ఆ శరీరంలోకి ప్రవేశించడం జరిగిన తర్వాత దిస్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్, ఇది ఒక అనుభవం అని తెలిసింది. అది చాలాసార్లు వచ్చిన తర్వాత అది ఇంకా కామన్ అయిపోతుంది. మనకు పాల్ బ్రంటన్ జీవితంలో అట్లాంటిది కనిపిస్తుంది. ఏ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఈజిప్ట్ అని ఒక అద్భుతమైన గ్రంథం రాశాడు ఆయన. దాంట్లో ఆయన ఈజిప్ట్లోని గిజా పిరమిడ్లో ధ్యానం చేస్తూ ఉంటే ఆయన శరీరంలో నుంచి ఆయన యొక్క యాస్ట్రల్ బాడీ బయటికి వచ్చింది. ఒక అడెప్ట్ యొక్క సహాయం వల్ల, ఒక సిద్ధుడు యొక్క సహాయం వల్ల. అతడు ఈ యాస్ట్రల్ బాడీని తీసుకెళ్ళి అనేక విషయాలు చూపించాడు, ఎన్నో ప్రదేశాలు తిరిగి. అక్కడ ఒక ఈజిప్షియన్ ప్రీస్ట్ యొక్క శరీరాన్ని
మరణించిన ప్రీస్ట్ యొక్క సమాధిలో ఉన్న శరీరాన్ని చూపించి, దిస్ ఈజ్ యువర్ ప్రీవియస్ బాడీ, పూర్వజన్మలో నీవు ఇక్కడ ఒక పూజారివి అని చెప్పాడు. అట్లా ఆయన మళ్ళీ తిరిగి శరీరంలోకి ప్రవేశించడం జరిగింది. అప్పుడు అంటాడు, నేను పుట్టిన మతంలో మార్గంలో మాకు పూర్వజన్మలు ఉన్నాయని తెలియదు, కానీ నేను నా కంటితో నేను చూశాను, హౌ కెన్ ఐ డిస్బిలీవ్ అంటాడు. అట్లా యాస్ట్రల్ బాడీ అనే ప్రయాణం చేయటం అనేది మొదట్లోనేమో మంత్ర సాధనలో అనుభవాలుగా వస్తాయి, కాస్త ఆరితేరితే ఇచ్ఛాపూర్వకంగా బయటికి పోవటం ఉంటుంది. అరవిందాశ్రమంలో ఉన్న ఫ్రెంచ్ లేడీ శ్రీమాత అలా అనేక సార్లు ఇచ్ఛాపూర్వకంగా వెళ్ళినట్లుగా మనకు ఆమె జీవిత చరిత్రలో కనిపిస్తుంది. సరే, మహనీయులు సిద్ధులు ఇప్పుడు ఇట్లాంటివి చేస్తూనే ఉంటారు. అయితే ధ్యాన సాధన చేస్తున్నప్పుడు కలిగే అనుభవాలు, ఇట్లా అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్ కానీ ఇట్లాంటివి కలుగుతున్నప్పుడు వాటిని అంటే అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ధ్యానిగా? జాగ్రత్తలు అంటూ ప్రత్యేకంగా ఉండవు. అంటే గురువు కనుక ఉండేటట్లయితే జాగ్రత్తలు ఆయన తీసుకుంటారు. దీంట్లో వల్ల ఏమీ లేదు, అక్కడికి పోయి చూసి రావటం, తానేం చూడదలుచుకున్నాడో చేయదలుచుకున్నాడో చేసి రావటం, వచ్చే మళ్ళీ శరీరంలోకి ప్రవేశించగలగటం. అలవాటైతే యోగ సాధనలో కాస్త ముందుకు వెళ్ళగలిగితే ఆ స్థితి వస్తుంది. ఆ జాగ్రత్తలేవో ఆ వ్యక్తి సాధనలో తెలుస్తాయి, గురువు ఉంటే తెలియజేస్తాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత గురువు లేకపోయినా ట్రైనింగ్ ఇచ్చాడు కాబట్టి దాంట్లో ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే మీరు కాళీమాత సాధన చేస్తున్నప్పుడు మీ యొక్క ప్రీవియస్ జన్మల్లో ఎక్కడో తపస్సు చేసినటువంటి కాళీమాత విగ్రహం గుంటూరులో మీ ఇంటి ముందర ప్రత్యక్షం అవడం జరిగింది అనేసి చదవటం జరిగింది. ఆ వృత్తాంతం గురించి వివరిస్తారు? సిద్ధుల యొక్క అనుగ్రహం సహాయం ఉండేటట్లయితే ఏదైనా సాధ్యమే. దేవతల కరుణ ఉంటే ఏదైనా సాధ్యమే. వాళ్ళ యొక్క సహాయం వల్ల, సంకల్పం వల్ల నేను పూర్వజన్మలో పూజించినటువంటి విగ్రహం అది వచ్చింది. అది ఇంట్లో కాదు, మా శ్రీనాథపీఠం అని అక్కడ ఆలయం, అది అక్కడ వచ్చింది. దానికి నిత్య పూజలు, దేవాలయం కట్టించాము, నిత్య పూజలు జరుగుతున్నాయి. దానికి మహనీయులైనటువంటి దేవతల సిద్ధుల యొక్క సహకారం, కరుణ, సాధన. అలాగే మీరు ఒక స్ఫటిక శ్రీచక్రాన్ని అమ్మవారు ప్రసాదించారు. దానికి మీరు పూజ చేస్తున్నప్పుడు దాని మీద, ఆ విగ్రహం మీద, ఆ శ్రీచక్రం మీద గాజులు రావటం, దాన్ని మీ మ్యాగజైన్లో కూడా ప్రచురించడం జరిగింది. ఆ వృత్తాంతం గురించి వివరిస్తాను. నేను తిరుపతిలో ఉన్నాను, నా రూమ్లో నేనున్నాను. అర్ధరాత్రి వేళ రూములు, గడియ వేసిన రూములో దూసుకొని ఎవరో ఒక దేవకన్య వచ్చింది. అమ్మవారు పంపించింది, ఇది నీకు ఇమ్మని అని. అది తీసుకున్నాను. తర్వాత గుంటూరులో ఉన్న కాళీ మందిరంలో అక్కడ పెట్టి అమ్మవారికి హారతి ఇచ్చాను. దాని మీదకి స్వర్ణ కంకణాలు, బంగారు గాజులు వచ్చినాయి. అది దేవతల యొక్క అనుగ్రహం. అది నిత్య పూజలు అందుకుంటున్నది. మరకత మేరు అది. అలాగే మీరు కుంకుమార్చన చేస్తున్నప్పుడు కూడా మీ మీద కూడా కుంకుమార్చన చేయడం? వృత్తాళంలో సిద్ధేశ్వరి పీఠంలో మామూలుగా శుక్రవారం నాడు, పూర్ణిమ నాడు పుష్పాభిషేకం చేస్తూ లలితా సహస్రనామాలు పారాయణం చేస్తాం. చేస్తూ ఉండగా శిరస్సున కుంకుమ వర్షం కురిసింది. అమ్మవారి యొక్క అనుగ్రహానికి సూచనలు ఇవన్నీ కూడా. సిద్ధేశ్వరి దేవి యొక్క అనుగ్రహం ఇట్లా ఉన్నది. అలాగే కాళీ యజ్ఞం కూడా కృతాలంలో చేస్తున్నప్పుడు అక్కడ యజ్ఞకుండి నుంచి ఒక మంచి సువాసన కొన్ని గంటల పాటు రావటం వచ్చిందండి. అది యజ్ఞం జరుగుతున్నది. కాళీ కాలభైరవుల ప్రతిష్ఠించిన విగ్రహాలు ఉన్నాయి. అక్కడ హోమం చేస్తూ ఉంటే దాంట్లో నుంచి సుగంధం రావటం మొదలుపెట్టింది. ఏమిట్రా ఇది చిత్రంగా ఉంది అని చూశారు పక్కన ఉన్నవాళ్ళు. దాదాపు 5-6 గంటల పాటు ఉన్నది. ఆశ్రమంలో ఉన్నవాళ్ళు, పక్కన ఉన్నవాళ్ళు చాలామంది వచ్చి దాన్ని చూసి, అది కొన్ని గంటల తరబడి ఉండటం మూలాన అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు, ఆనందించారు. దేవత యొక్క కరుణ ఈ రూపంగా కనిపిస్తున్నది అని భావించారు. మేము అదే భావించాం. అలాగే కాళికామాత స్వరూపాన్ని కాలానికి అధిపతిగా చెప్పడం జరుగుతుంది. అలాగే కాలభైరవ స్వరూపాన్ని కూడా కాలానికి అధిపతిగా చెప్పడం జరుగుతుంది. కాలభైరవ పరమేశ్వరుని యొక్క అంశగాను, కాళిక పార్వతీమాత స్వరూపంగా అని ఈ ఇక్కడ కాలానికి ఇద్దరు ఏ విధంగా అన్వయం చేసుకోవాలి? మహాదేవతలు అందరూ కూడా కాలాన్ని శాసించగలవాళ్ళే. శివుడు, విష్ణువు, అమ్మవారు అన్ని రూపాలు కూడా ఒకటే. అయితే ఏమిటంటే ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క పేరు నిర్ణయం అవుతుంది. ప్రత్యేకంగా ఇప్పుడు ఏదో మనకు మెడిసిన్లో స్పెషలిస్ట్ ఉన్నట్టుగా
మహా డాక్టర్లు పెద్దవాళ్ళు అన్నీ చేయగలిగినా మనకేదో స్పెషలైజేషన్ అనేది వచ్చినట్టుగానే కాళీదేవి సర్వేశ్వరి, కాలానికి అధీశ్వరి, ఆమె అన్నీ చేయగలదు అనేది కాళీదేవి భక్తులకు అనుభూతమైనటువంటి విషయం, మంత్రశాస్త్రంలో చెప్పబడ్డ విషయం. అట్లనే కాలభైరవుడు ఉన్నాడు. ఆయన అంతరిక్షంలో దివ్యలోకం నుంచి దిగి వచ్చినవాడు. కాశీలో ప్రవేశించాడు. విశ్వనాథుడు ఆయన్ను కాశీనగరానికి రక్షకుడుగా నియమించాడు. ఆయన కాలస్వరూపుడైనటువంటి భైరవుడు. కాల శబ్దానికి నలుపు అని అర్థం ఉన్నది, టైం అన్న అర్థం ఉన్నది. ఈ రెండు అర్థాలు ఆయనకు సరిపోతాయి, కాళీదేవికి సరిపోతుంది. అందువల్ల ఏ దేవతకు ఆ దేవత సర్వశక్తి సంపన్నమైన దేవత. అయితే కాలభైరవుడి భార్య కాళిగా భావించటం ఉన్నది. కాశీలో కపాల భైరవ మందిరం ఉన్నది. కపాల భైరవ మందిరంలో భైరవుని యొక్క భార్య కాళీ. సంవత్సరానికి ఒకసారి భాద్రపద పూర్ణిమ నాడు కాశీలో కాళీ కాలభైరవ కళ్యాణం చేస్తారు. మామూలుగా మనకు సీతారామ కళ్యాణం, లలితా కామేశ్వర కళ్యాణం ఇవన్నీ అందరికీ తెలిసినవి. కానీ కాళీ కాలభైరవ కళ్యాణం కాశీలో జరుగుతుంది. మేము చాలా చోట్ల మా మందిరాల్లో ఇటీవల చేయిస్తూనే ఉన్నాము. కాళీ, ఆమె యొక్క భర్త కాలభైరవుడు. ఇద్దరు ఒకటి పరమేశ్వర చైతన్యము, అది నిర్గుణమైనటువంటిది. నా స్త్రీ పుమాన్నో తప సత్యదేహం, అనంత చైతన్య స్వరూపమైనది. స్త్రీ కాదు, పురుషుడు కాదు, కానీ అన్నీ అవుతాయి. అట్లనే ఆ దివ్యశక్తి చైతన్యం స్త్రీ అయింది, పురుషుడైంది, కాళీ అయింది, కాలభైరవుడైంది. శ్రీ 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 కుట్టాలం పీఠాధిపతి భారతీనంద స్వాముల వారితో జరుగుతున్న ఈ చర్చా వేదికలో చిన్న విరామం తీసుకుందాం. తిరిగి మళ్ళీ కార్యక్రమంలోకి పునఃస్వాగతం. అలాగే మీరు ఇప్పుడు క్షేత్రాన్ని గురించి వచ్చింది కాబట్టి, కొన్ని క్షేత్రాల్లో క్షేత్ర పాలకుడు ఉంటాడు, క్షేత్రాధిపతి ఉంటాడు. క్షేత్రాధిపతి కొన్ని చోట్ల క్షేత్ర పాలకులు అవుతున్నారు, కొన్ని చోట్ల క్షేత్ర పాలకులు క్షేత్రాధిపతులు అవుతున్నారు. ఇది అసలు క్షేత్ర పాలకుడిగా అక్కడ కొన్ని ఉండాల్సిన అవసరం, అది ఎట్లా ఋషులు దాన్ని ఎందుకు నిర్ణయించడండి? అవసరం మనం భావించేది కాదు, మనం చేసింది కాదు. మహర్షులు ఆ దివ్యక్షేత్రాల గురించి చెబుతూ ఇక్కడ ఉన్న ప్రధాన దేవుడు ఆయన వీళ్ళను రక్షకులుగా పెట్టాడు, వీళ్ళను పరిపాలకులుగా ఉంచాడు. ఇప్పుడు ఒక మహాసార్వభౌముడు చక్రవర్తి ఉన్నాడనుకోండి, ఆయన దగ్గర ఎందరో ఉద్యోగులు ఉంటారు, మంత్రులు ఉంటారు, సేనాపతులు ఉంటారు, ఎందరో ఉంటారు. అలానే ఈ విషయంలో కూడాను కొన్ని మహాక్షేత్రాలలో క్షేత్రపాలకుడు ఉంటారు, అట్లనే క్షేత్ర రక్షకుడు ఉంటారు. ఇప్పుడు మనకు ఉదాహరణ కాశీలో దండపాణి క్షేత్రపాలకుడు, క్షేత్ర రక్షకుడు కాలభైరవుడు. వీళ్ళ అనుమతి లేకుండా ఎవరు లోపలికి రావడానికి కాశీలో ప్రవేశించనివ్వరు. దండపాణి వనాశ్రిత్య కాశ్యాం సుఖమాప్నుయాత్. కాశీలో సుఖంగా ఉండాలంటే దండపాణి అనుమతి కావాలి, అటనే కాలభైరవుడు అనుమతి కావాలి. ఎవరైనా సక్రమంగా ప్రవర్తించకపోతే ఆయన బయటికి పంపించేస్తారు, అసలు రానివ్వరు కూడా. కనుక అది ఆయా చోట్ల క్షేత్రాలలో ఎవరెవరు ఎలా నిర్ణయించబడ్డారో మనకు పురాణాలు చెప్పినాయి. ఇక్కడ ఇది తెలియటం లేదే, ఇక్కడ ఉన్నట్టు కనపడటం లేదే, అక్కడే ఉన్నట్టు కనిపిస్తున్నది అనటం అది మనకు సంబంధించింది కాదు. వాళ్ళకు సంబంధించింది వాళ్ళు చెప్పినవి స్వీకరించాలి. అలాగే భూమి లోపల కూడా చాలా లోకాలు ఉన్నాయి, అక్కడ కూడా చాలామంది యోగులు ఉన్నారు అంటారు. దాని గురించి మన పురాణాలలో ఉన్న విషయం అది. పురాణాలన్నింటిలో కూడాను భూమిలో ఈ లోకాలన్నీ ఉన్నాయి, పాతాళ లోకం ఉన్నది, నాగలోకం ఉన్నది, ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. భారత కాలం నాటికి కూడా కృష్ణుడి పెంపుడు తండ్రి నందుణ్ణి ఒకడు అపహరించుకొని ఒక మొసలి తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది. కృష్ణుడు దూకి నదిలో దూకి లోపలికి వెళితే వరుణలోకానికి వెళ్ళాడు. వరుణుడు ఆశ్చర్యపడి నమస్కరించి, అయ్యా మీరు వచ్చారు ఏమిటి అని అంటే, మా నాయన తీసుకొచ్చాడు, మీ వాడెవడు అంటే, పొరపాటు జరిగిందండి క్షమించండి అని మళ్ళీ అప్పగిచ్చాడు. అట్లా పురాణాలకు సంబంధించినంత వరకు లోకాలన్నీ లోపల ఉన్నట్టుగా పాతాళ లోకం మొదలైనవి ఉన్నట్టుగా వర్ణించబడింది. అయితే అధునాతన కాలంలో ఏమిటి అంటే శాస్త్రవేత్తలు దాన్ని అంగీకరించటం లేదు, భూగర్భంలో ఏవో ఉన్నవి అని అంగీకరించటం లేదు. అయితే ఇటీవల ఒక చిన్న విశేషం ఏమిటి అంటే, అమెరికన్ సేనాపతులలో ఒకడు ఆయన ఆర్కిటిక్ ప్రాంతానికి విమానంలో వెళ్ళి అక్కడ విమానం చెడిపోతే ఆగిపోయినాడు. ఇంకా మరణించాల్సి వస్తుంది, బయటికి పోలేమో అని తెలుసుకున్నాడు. ఆ సమయంలో భూగర్భంలో నుంచి మా మనసులో నుంచి ఒక బెళ్ళ పైకి లేచి ఎవరో ఒకరు ఆయన దగ్గరికి వచ్చి, నువ్వు మాతో రా అని తీసుకెళ్ళి ఏదో ఆహారం అది ఇచ్చి
ఇక్కడ చాలా మనుషులు ఉన్నారు, యోగులు ఉన్నారు, కొన్ని వందల వేల సంవత్సరాలు జీవించిన వాళ్ళు ఉన్నారు అని చూపించాడు. ఈ భూగర్భంలో ఎన్నో లోకాలు ఉన్నవి అని చెప్పాడు ఆయన. ఎందరో ఉన్నారు అని చెప్పారు. వాటికి నిదర్శనాలు అవి చూపించాడు ఆయన. చూపిస్తే వచ్చి తాను ఈ విషయాలు నేను చూశాను అన్నాడు. అంటే వీ డోంట్ బిలీవ్ ఇట్ అంటే నేను పత్రికలకు చెబుతాను అన్నాడు. నో, యూ షుడ్ నాట్ డూ. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ది సర్వీస్ ఆఫ్ ది అమెరికన్ ఆర్మీ, విమాన దళానికి అధిపతుల్లో ఒకడైన మీరు సర్వీస్లో ఉన్నంతకాలం ఇట్లాంటివి చెప్పడానికి మేము పర్మిట్ చేయము అన్నారు. తర్వాత అతడు దాన్ని బుక్స్గా వేశాడు. రిటైర్ అయిన తర్వాత తన అనుభవాలన్నీ ఫోటోలు అన్నీ కూడా చూపించాడు. అగర్తా అని, ఇవాళ అగర్తా అన్న పేరుతో మీరు నెట్లో డౌన్లోడ్ చేస్తే ఈ విషయాలన్నీ కూడా వస్తాయి. అయితే నమ్మిన వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. అది అలాగే హిమాలయాల్లో శంబాలా అనేసి సిద్ధాశ్రమం అనేసి ఉంది. అక్కడికి ప్రవేశించడం మహాయోగుల పర్మిషన్ ఉంటేనే జరుగుతుంది. అలాగే వారు అక్కడి నుంచి మన ఆలోచన పైన ప్రభావం చూపుతారు అనేసి, వాళ్ళు భూమండలాన్ని మొత్తాన్ని వాళ్ళే పరిపాలిస్తుంటారు అనేసి శంబాలా గురించి ఒక ఆర్టికల్లో నేను చదివాను. అది ఎలా సాధ్యం? ఒకటి మనకు దివ్యమైన భూమికలలో ఉండే విశేషాలన్నీ కూడా చెప్పారు. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, ఏదో ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. వైకుంఠం, కైలాసం. ఈ భూమికి ఆనుకొని ఉన్నటువంటి ప్రదేశం భూవర్లోకం. ఈ భువర్లోకంలో దానిపైన ఉన్న సువర్లోకంలో దేవతలు ఉంటారు. ఈ భువర్లోకంలో విద్యాధర, అప్సరో, యక్షరక్షో, గంధర్వ, కిన్నరాహ, పిశాచో, గుహ్యక సిద్ధో, భూతోమి, దేవయోనయ అని వీళ్ళందరూ మామూలు కంటికి కనిపించనటువంటి శరీరాలతో ఉంటారు. వాళ్ళు చర్మచక్షువులు వాటిని చూడలేవు, కానీ వాళ్ళ శరీరాలు ఉన్నాయి, వాళ్లకు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు మానవుడు మరణించాడనుకోండి, మరణిస్తే ఏమవుతుంది? సూక్ష్మ శరీరంతో ఉంటాడు, కంటికి కనపడరు. వాళ్ళు ఇతరులను అందరినీ చూడగలరు, మన వాళ్ళు చూడలేరు. అట్లనే ఈ విషయంలో కూడా భూర్లోకంలో సిద్ధులు ఉన్నారు, కానీ దివ్యక్షేత్రాలలో ప్రధానంగా హిమాలయాలలో సిద్ధాశ్రమం ఉన్నది. ఆ సిద్ధాశ్రమంలో మహనీయులైనటువంటి సిద్ధపురుషులు, యోగీశ్వరులు ఎందరో ఉన్నారు. దివ్యదేహాలతోటి ఉన్నారు, ఫిజికల్ బాడీస్ తోటి కూడా ఉన్నారు. ఫిజికల్ బాడీస్తో కొన్ని వేల సంవత్సరాలు జీవించి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లా ఇంగ్లీష్లో లాస్ట్ హొరైజాన్ అని ఒక నవల వచ్చింది, దాన్ని పిక్చర్గా తీశారు. పిక్చర్గా తీస్తే దాన్ని చూసి అమెరికన్ ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ తన భవనానికి షాంగ్రీలా అని పేరు పెట్టుకున్నారు. షాంగ్రీలా అంటే సిద్ధాశ్రమం, టిబెటన్ భాషలో షాంగ్రీలా అంటారు. అక్కడ కొన్ని వందల మంది, వేల మంది సిద్ధపురుషులు, యోగీశ్వరులు వేల సంవత్సరాలు బతికి ఉన్నటువంటి వాళ్ళు ఫిజికల్ బాడీస్తో ఉన్నారు అని దాంట్లో కనిపిస్తుంది. దాన్ని చూసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. అయితే అందరికీ వాళ్ళు కనపడరు, వాళ్ళ అనుమతి ఉంటేనే అక్కడికి ప్రవేశం లభిస్తుంది. ఇటీవల వెళ్ళిన వాళ్ళలో మొన్న 1911-12 సంవత్సరాలలో ప్యారిస్లోని సోఫియా అనేటువంటి ఒక ఆవిడ నేను అక్కడికి వెళ్ళొచ్చాను అని ఆమె అనుభవాలన్నీ కూడా పబ్లిష్ చేశారు. ఆమె ఇంకా ఉన్నది ప్యారిస్లో. అలాగే బ్లావెట్స్కీ గారు కూడా చాలా చోట్ల, బ్లావెట్స్కీ గారు ఆమె వెళ్ళారు. 5000 సంవత్సరాల నాటి ఒక వ్యక్తి యొక్క ఫోటో కూడా ఆమె ప్రచురించింది. మరువు అని మన పురాణాలలో ఉన్నది. మరువు, మనువు కాదు, మరువు. ఆ మరువు అంటే మోరియా అని చెప్పి ఆయన ఫోటో కూడా ఆమె ప్రచురించింది. ఆమె సిద్ధాశ్రమంలో కొంత దూరం వెళ్ళగలిగింది, కొంతమందితో మాట్లాడగలిగింది, కొంత అనుగ్రహాన్ని పొందగలిగింది. అక్కడి నుంచి సిద్ధాశ్రమం నుంచి వారు మానవుల మీద ప్రభావం చూపుతారు, మనకు కలిగించేటటువంటి ఆలోచనలు కానీ. మానవులందరి మీద వాళ్ళు ప్రభావం చూపించరు, అవసరం లేదు. సిద్ధపురుషులు దివ్యశక్తులు కలిగిన వాళ్ళు, దివ్యశక్తులు కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏదైనా కావాలనుకుంటే చేయగలరు. అయితే ఈ సిద్ధులలో తేడా ఎట్లా ఉంటుందనంటే, మామూలుగా ఏదో కొద్దిపాటి సాధనలు చేసి, తపస్సు చేసి, చిన్న చిన్న బాధలు పోగొట్టడం, కష్టాలు తీర్చడం, ఇలాంటిది ఒక స్థాయి. ఇంకా ఉన్నత స్థానానికి వెళితే ఏదైనా చేయగలిగిన శక్తి వస్తుంది. ఏదైనా శక్తి వచ్చినటువంటి వాడు దేవతలతో, పరమేశ్వరుడితో డైరెక్ట్ కాంటాక్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత చెయ్యాలన్న కోరిక పోతుంది. ఎందువల్ల ఇప్పుడు ఒకడు రాజు ఉన్నాడు, ఇంకోడెవడో వచ్చి నన్ను రాజును చేయండి, ఆ రాజును జయించడానికి నాకు శక్తినివ్వండి అని అడిగాడు. మామూలు వాడైతే ఏదో ప్రయత్నాలు చేస్తారు, కానీ వాళ్ళు ఏమిటి, భగవంతుడి నిర్ణయం ఉంది కదా, నేను ఎందుకు మార్చాలా?
ఆయన థాటు నా థాటు ఒకటే కదా, ఎందుకు మార్చాలి నేను అని అనుకుంటాడు. అట్లా సిద్ధులలో ఉండే తరతమ భేదాల వల్ల వాళ్ళు లోకంలో దాన్ని ఎట్లా వినియోగిస్తారు అనేది నిర్ణయం అవుతుంది. అంటే అధమ, మధ్యమ, ఉన్నత స్థాయి వాటిల్లో ఏమిటంటే తేడాలను బట్టి సిద్ధులు ఏమిటంటే అన్ని కోట్ల మందిని ప్రభావితం చేయాలని అనుకోరు ఎవరు కూడా. తమ దగ్గరికి వచ్చిన వాళ్ళు, తమకు అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళను అనుగ్రహిస్తూ ఉంటారు. అనుబంధాలకు అనేక కారణాలు ఉంటాయి. మీరు మహావతార్ బాబా గురించి విని ఉంటారు. మహావతార్ బాబా అటనే పూర్వజన్మలో తన శిష్యుడైన వ్యక్తి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగితే అతడికి మళ్ళీ తాను గుర్తు తీసుకొచ్చి హిమాలయాలకు పిలిపించి చేసినట్టు లాహిరి మహాశయుడి యొక్క కథలో మనకు తెలుస్తుంది. అట్లా వాళ్ళు అనుగ్రహించడానికి వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. శ్రీ 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 కుట్టాలం పీఠాధిపతి భారతీనంద స్వాముల వారితో జరుగుతున్న ఈ చర్చా వేదికలో చిన్న విరామం తీసుకుందాం. తిరిగి మళ్ళీ కార్యక్రమంలోకి పునఃస్వాగతం. గాయత్రి ఉపాసన అన్నిటికన్నా గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదు అంటారు. అలా గాయత్రి మంత్రాన్ని చేసిన వారికి ఆస్ట్రల్ ట్రావెల్ త్వరగా సిద్ధిస్తుందని, అలాగే ఆజ్ఞాచక్రం, పిట్యూటరీ ప్లీనల్ గ్లాండ్స్ త్వరగా యాక్టివేట్ అవుతాయని ఒక చోట నేను చూడటం జరిగింది. అది నాకు కొద్దిగా నా అనుభవంలో కూడా నేను గాయత్రి సాధన చేస్తున్నప్పుడు కొన్ని అనుభవాలు రావటం జరిగింది. అది ఎలా సాధ్యపడుతుంది అంటే మహావిద్యలు ఏవైనా సరే ఇవన్నీ ఇవ్వగలవు. ఒక పంచాక్షరి ఇవ్వగలదు, అష్టాక్షరి ఇవ్వగలదు, ఏదైనా ఇవ్వగలదు. అయితే గాయత్రి మంత్రం ఏమిటంటే ఉపనయనం చేసేటప్పుడు దాన్ని ఉపదేశిస్తారు. అది మహావిద్య కాబట్టి నగాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం, తల్లిని మించిన దేవత లేదు, గాయత్రిని మించిన మంత్రం లేదు అన్నారు. ఆ గాయత్రి మంత్రం చేసి యాస్ట్రల్ విజన్ డెవలప్ అయినటువంటి వాళ్ళు, యాస్ట్రల్ ట్రావెల్ డెవలప్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు కనుక అది బాగా ప్రచారంలోకి వచ్చింది. మనకు సావిత్రి సత్యవంతుల కథలో సావిత్రి ఆ రకంగా యాస్ట్రల్ ట్రావెల్ చేసింది. యాస్ట్రల్ విజన్ తన భర్తని యముడు తీసుకెళ్తుంటే చూడగలిగింది. అందరికి కనిపిస్తాడా యముడు? కనపడ్డు కదా, ఆయన కనిపించింది. ఎట్లా అంటే గాయత్రి మంత్రం చేయటం వల్ల అని మనకు భారతంలో చెప్పబడింది. అలా గాయత్రి మంత్రం చేస్తే మంత్రంలో శబ్దంలో నుంచి శక్తి పుడుతుంది, శబ్దంలో నుంచి అదృశ్యమైన కాంతి పుడుతుంది. శబ్దం వినా నైవ కదాపి తేజ, తేజో వినా నైవ కదాపి శబ్ద. శబ్దము లేక తేజస్సు లేదు, తేజస్సు లేక శబ్దం లేదు. ఒక మంత్రాన్ని ఉచ్చరిస్తే దాంట్లో నుంచి కాంతి పుడుతుంది. గాయత్రి మంత్రంలో నుంచి సప్తవర్ణోద్భాసితములైన కాంతి కిరణములు పుడతాయి. అవి ఆ దివ్య తేజస్సు మీలో నింపుతాయి. దానివల్ల నెమ్మది నెమ్మదిగా సిద్ధులు వస్తాయి, విజన్ డెవలప్ అవుతుంది అని మనకు మంత్రశాస్త్రం చెబుతున్నది. అలాగే ఇప్పుడు అన్నిటికన్నా లలితాదేవిని అన్ని చోట్ల కూడా చాలా అల్టిమేట్గా చెప్పడం జరిగింది. అయినప్పుడు లలితా సాధన చేస్తూ ఉన్నవారికి వారాహి, ప్రత్యంగిరా సాధనలు కూడా చేస్తూ ఉంటారు. అన్నిటికన్నా అల్టిమేట్ సాధన చేస్తున్నప్పుడు వీటితో అవసరం ఏమిటి? ఇందాకనే చెప్పాను దానికి సమాధానం నేను. ఒక మహాదేవతను చేస్తే ఏదీ చేయక్కర్లేదు. కానీ రెండో సిద్ధాంతం ప్రకారం మహాదేవతను చేస్తుంటే ఆమె పరివారం అందరూ కూడా మనకు పనులు చేసి పెడతారు. కాస్త పనులు చేయాలని అడిగేటప్పుడు వాళ్ళని అడగాలిగా. ఆ అడగటమే మంత్రం చేయటం. ఇప్పుడు వారాహి కానీ ప్రత్యంగిర కానీ, వారాహి ఆమెకు సేనాని కదా, లలితాదేవికి సేనాని కదా. ప్రత్యంగిర కూడా ఆమె పరివారంలో ఉన్నది అని చెప్పి మంత్రశాస్త్రం చెబుతున్నది. కనుక ఈ దేవతలందరినీ ఎక్కువ చెయ్యక్కర్లేదు. ప్రధాన దేవతను చేసి అప్పుడప్పుడు వీళ్ళని కూడా స్మరిస్తూ కాస్త చేస్తూ ఉంటే వాళ్ళు మనకు అనుగ్రహం చూపిస్తుంటారు, పనులు చేస్తూ ఉంటారు. ఈ మంత్ర సాధనలో కావచ్చు, ధ్యాన సాధనలో కావచ్చు, యోగ విద్యలో కావచ్చు, పౌర్ణమిలకి అమావాస్యలకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. దాంట్లో ఉంది కదా, మనస్సు మీద ప్రభావం చూపిస్తుంది అది. ఇప్పుడు చంద్రుడి యొక్క ప్రభావం వల్ల సముద్రం ఉప్పొంగుతున్నది, నీళ్లులో కదలిక వస్తున్నది. అంటే ప్రకృతి మీద ఆ సమయానికి చాలా ప్రభావం ఉన్నది అని అర్థం. ప్రకృతి మీద ప్రభావం అని అంటే మానవుడి మనస్సు మీద ఆటోమేటిక్గా ఉంటుంది. అందువల్ల ఆ సమయంలో ధ్యానం చేస్తే, జపం చేస్తే చాలా ఎక్కువగా ఫలితం వస్తుంది. వీటితో పాటుగా గ్రహణం వస్తుంది. గ్రహణంలో గొప్ప విశేషం ఏమిటి అని అంటే, గ్రహణ సమయం గంటో 2 గంటలో 3 గంటలో ఆ సమయంలో కనుక జపం చేసేటట్లయితే రాజస తామస విద్యలు మాత్రమే చేయాలి. అప్పుడు సాత్విక విద్యలు చేయకూడదు. చేస్తే అది ఒక పురస్చరణతో సమానం.
అంటే ఇప్పుడు ఈ మంత్రం 4 లక్షలు చేయాలి పురస్చరణ, ఫస్ట్ యూనిట్. ఈ మంత్రం 2 లక్షలు చేయాలి, 1,00,000 చేయాలి, ఇట్లా మంత్రశాస్త్రంలో ఉంటుంది. ఈ మొత్తం ఒక గ్రహణంలో చేస్తే ఎంతైనా సరే అది పురస్చరణతో సమానం, 1,00,000తో సమానం, 4 లక్షలతో సమానం. గ్రహణ సమయానికి ఇంకా ఎక్కువ శక్తి ఉన్నది. అట్లనే పూర్ణిమ అమావాస్యలకు కూడా శక్తి ఉన్నది. అందుకే అమావాస్య రోజున ప్రత్యేక హోమాలు ఉన్నాయి. కొన్ని మహర్షులలో అమావాస్య హోమం చేశారు, వీళ్ళు పూర్ణిమ హోమం చేశారు అని కనిపిస్తుంది మనకు. కనుక అమావాస్య నాడు చేయవలసిన కొన్ని ప్రత్యేక సాధనలు మంత్రాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా తీవ్ర సాధనలు, సాత్విక విద్యల కంటే రాజస తామస విద్యలు అమావాస్య నాడు చేయాలి. పూర్ణిమ నాడు అన్నీ చేయొచ్చు. స్వామీజీ, మనకి సిద్ధాశ్రమాన్ని దర్శించినటువంటి త్రైలింగ స్వామి అలాగే ఎంతోమంది యోగులు ఉన్నారు, వారి గురించి చెప్పగలరు? కాశీ వాసి అయినటువంటి త్రైలింగ స్వామి దాదాపు 300 సంవత్సరాలు జీవించాడు. ఆయన కాళీదేవి యొక్క అనుగ్రహం వల్ల అక్కడ ఒరిస్సాలో ఇవాళ ఉన్నటువంటి హొయసల గ్రామం, అక్కడ పుట్టినవాడు. తన తల్లి మరణించిన తర్వాత ఆమె శరీరాన్ని శ్మశానంలో దహనం చేసిన తర్వాత అక్కడే వాసంగా చేసుకొని 25 సంవత్సరాలు అక్కడ తపస్సు చేశాడు కాళీదేవిని గురించి. మహాసిద్ధుడైనాడు. దేశంలో అనేక ప్రాంతాలు తిరిగి చివరకు కాశీలో కుదురుకున్నాడు. దాదాపు 300 సంవత్సరాలు జీవించాడు. జీవించిన తర్వాత ఆయనే నేను ఇంకా వెళ్తున్నాను, అమ్మవారు నన్ను పిలిచింది అన్నాడు. ఒక శవపేటికి తెప్పించుకున్నాడు, దాంట్లో కూర్చున్నాడు. సన్యాసులకు మామూలుగా పడుకోబెట్టడం ఇట్లాంటివి చేయరు, కూర్చోబెడతారు, పద్మాసనంలో కూర్చోబెడతారు. తలుపు మూసేశారు. మూసేసేయండి అన్నాడు. నేను వెళ్తున్నాను అన్నాడు. నా ఈ శవపేటికను తీసుకెళ్ళి గంగలో వేసేయండి అన్నాడు. శిష్యులు మోసుకొని వెళ్తున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయన చాలా భారీ శరీరం, 6 అడుగుల పైన ఉండేవాడు, 300 పౌండ్లు ఉండేవాడు. తీరా శవపేటిక చూస్తే తేలికైపోయింది. ఏమైపోయింది అని చూస్తే అనుమానం కలిగి పై మూత తీసి చూశారు, ఏం లేవు, కాసిన పూలు ఉన్నాయి. అంటే ఆయన శరీరంతో అదృశ్యమైపోయినాడు. దీన్ని కాయారోహణము అంటారు యోగశాస్త్రంలో. కాయారోహణము అని అంటారు. బృందావనంలో హితహరివంశ మహారాజు అని ఉన్నాడు. ఆయన రాధాదేవి యొక్క భక్తుడు. 120 సంవత్సరాలు జీవించాడు ఆయన. ఒకరోజు ఆయన భజన చేస్తున్నాడు. భజన చేస్తూ ఉంటే రాధాదేవి దగ్గర నుంచి నాయన సఖీ రా అని పిలిచింది. వస్తున్నానమ్మా అన్నాడు. అదృశ్యం ఆకాశంలోకి శరీరం లేచింది, మాయమైపోయింది. దీన్ని కాయారోహణము అని అంటారు. అట్లా కొంతమంది కాయారోహణం చేసిన వాళ్ళు ఉన్నారు. కాశీలో లకులీశ భక్తుడు ఉన్నాడు, శివభక్తుడు లకులీశుడు అని. ఆయన కూడా ఇట్లనే కాయారోహణం చేశాడు. అట్లా చరిత్రలో అక్కడక్కడ శరీరం దానంతటిది మాయమైపోవటం అనేది కొంతమంది సిద్ధుల విషయంలో ఉన్నది. అలా వెళ్ళిన వాళ్ళు ఏమైనారు అని అంటే, ఆయన సిద్ధాశ్రమంలో ఇప్పటికి కూడా ఉన్నాడు అని చూసిన వాళ్ళు, సిద్ధాశ్రమంతో పరిచయం ఉండి అక్కడ చూసిన వాళ్ళు వారిని కూడా చూశారు. వారినే కాదు, జగద్గురు శంకరాచార్యులను కూడా కొంతమంది చూశారు. శంకరాచార్యులు వారు కేదార్నాథ్లో ఆయన సమాధి ఉన్నది. కాదు, ఆ సమాధిలో ఏమీ లేదు, ఇట్లనే ఏదో పుష్పాలు ఉన్నాయి. ఆయన కూడా సిద్ధాశ్రమానికి వెళ్ళాడు భౌతికంగా అని చెప్తారు. ఇలా మహాత్ములను గురించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళను చూసిన వాళ్ళు కొంతమంది తమ అనుభవాలలో వీళ్ళున్నారు అని చెప్పడం జరిగింది. అందులో త్రైలింగ స్వామిని అందరూ చెప్పారు, త్రైలింగ స్వామి ఉన్నారు అక్కడ అని చెప్పి. అలా మహాపురుషుడు 280 సంవత్సరాలకు పైగా జీవించినటువంటి వ్యక్తి ఆయన. రామకృష్ణ పరమహంస వెళ్ళి ఆయన చూశాడు, వివేకానందుడు వెళ్ళి ఆయన చూశాడు, ఆయన యొక్క ఆశీస్సులను తీసుకున్నారు మహాపురుషుడు ఆయన. అట్లాంటి వాళ్ళు అక్కడక్కడ ఉంటూనే ఉంటారు. కబీర్ దాస్ గారు కూడా, కబీర్ దాస్ దీర్ఘకాలం కాదు కానీ ఆయన శరీరం మాయమైంది, పుష్పాలు ఉన్నవి అని చెప్తారు. ఇక్కడ సిద్ధాశ్రమం లాగా మనకి హిమాలయాల్లో సాధన చేయడానికి ఉన్నటువంటి ప్రాంతాలు, ముఖ్యమైన ప్రాంతాలు ఏంటి? సిద్ధాశ్రమం కైలాస పర్వత ప్రాంతాన్ని చుట్టూ ఉన్నది. సిద్ధాశ్రమం అంటే ఏదో ఒక ఊరు, ఒక ప్రదేశం కాదు, కొన్ని కేంద్రాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. బౌద్ధులు ఒక చోట ఉంటారు, శివభక్తులు ఒక చోట ఉంటారు, విష్ణు భక్తులు ఉంటారు. మామూలుగా జనరల్గా ఉండేటువంటి ప్రదేశం ఉన్నది. ఒక చోట అయితే సచ్చిదానంద స్వామి అని ఉన్నాడు. ఆయన
10,000 సంవత్సరాల పైనుంచి ఉన్న వ్యక్తి. ఆయన శిష్యులు కొంతమంది ఉన్నారు. ఇట్లా అక్కడక్కడ ఉన్నటువంటి ప్రదేశాలు, ప్రధానమంతా కైలాస పర్వత ప్రాంతం చుట్టూనే ఉంటుంది. భాగవతంలో ఒక చోట ఉద్ధవుడు చెప్పాడు, కృష్ణుడు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడ తపస్సు చేస్తే కృష్ణుడు తొందరగా సాక్షాత్కరిస్తాడు, అనుగ్రహిస్తాడు. మామూలుగా మనుషులు మనం తపస్సు చేస్తుంటారు, జపం చేస్తారు, హోమాలు చేస్తారు, ధ్యానం చేస్తారు. కానీ అవి సిద్ధించాలి అని అంటే ఇంట్లో కూర్చుంటే రావటం ఆలస్యం. ఇప్పుడు మీరు పురాణాలు చదివారు, ఈ వ్యక్తి హిమాలయాలకు వెళ్ళి సిద్ధుడైనాడు, ఆయన కాశీలో తపస్సు చేసి సిద్ధుడైనాడు, ఈయన శ్రీశైలం వెళ్ళి యోగీశ్వరుడైనాడు అని ఉంది, కానీ ఇంట్లో కూర్చొని సిద్ధుడయ్యాను అని ఎవరిని గురించి లేదు. అంటే దివ్యక్షేత్రానికి దేవత ఉన్న చోటికి మనం వెళ్ళాలి, మనం ఉన్న చోటికి దేవత రావటం సులభం కాదు. ఒకసారి అక్కడ అనుగ్రహం పొందిన తర్వాత వస్తూనే ఉంటారు. కనుక ఆ దివ్య ప్రదేశాలు ఏవి అని అంటే సిద్ధాశ్రమంలో కొన్ని భాగాలు. ఈ ఉద్ధవుడు ఏం చెప్పాడు, కైలాస పర్వత ప్రాంతంలో ఒక ప్రదేశాన్ని చూపించి ఇక్కడ కృష్ణ తపస్సు చేయండి. ఎందుకు అని అంటే బృందావనం నుంచి బయలుదేరి వెళ్ళినటువంటి రాధాదేవి అక్కడ 100 సంవత్సరాలు తపస్సు చేసింది కృష్ణుని గురించి. రాధాదేవి తపస్సు చేసిన గుహ ఇప్పటికి కూడా ఉన్నది కైలాస పర్వతంలో. అది ఎవరు కనుక్కోలేరు, ఏదో కొద్దిమంది యోగులు తప్ప. దత్తాత్రేయ స్వామి ఆమె యొక్క శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత, భౌతిక శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత శరీర అవశేషముల మీద స్వర్ణరాధాదేవిని ఆయన నిర్మించాడు అని యోగుల యొక్క నమ్మకం. దత్తాత్రేయ స్వామి అలా చేశాడు అని చెప్పి. ఇటీవల షిరిడి సాయిబాబా కూడా అక్కడికి వెళ్ళాడు అని ధ్యాన యోగులు చెప్తారు. దానికి దగ్గరలో ఉంటుంది ఈ కృష్ణ తపోభూమి, ఉద్ధవుడు నిర్దేశించినటువంటి ప్రదేశం అది. అట్లనే కైలాస పర్వత ప్రాంతంలో త్రైలింగ స్వామి ఇటువంటి ప్రదేశాలు కొన్ని చూపించాడు ఆయన. ఒక్కో చోట మానస సరోవరం దగ్గర 25 సంవత్సరాలు తపస్సు చేశాడు. అట్లనే మధ్యలో కూడా ఇంకో చోట ఉన్నాడు 10 సంవత్సరాలు. ఇట్లా అది గురువులకి సేవ చేసుకుంటూ 9 సంవత్సరాలు ఉన్నారు అనేసి. కనుక ఈ ప్రదేశాలన్నీ కూడాను అవి జాగ్రత్తగా తెలుసుకొని చేస్తే తప్పకుండా వేగంగా సిద్ధి లభిస్తుంది. తెలుసుకోవటం కష్టం కాబట్టి తెలుసుకోగలిగితే మంచిది. మానస సరస్సు దగ్గర చేయొచ్చు, కైలాస పర్వతం దగ్గర చేయొచ్చు. కైలాస పర్వతంలో దత్తాత్రేయ గుహ ఉన్నది, దత్తాత్రేయుడు తపస్సు చేసిన చోటు అని స్వామి శ్రీహర్ష అని తన అనుభవాలను ఆయన ఒక గ్రంథంగా రాశాడు. దానికి ఆ రోజుల్లో జవహర్లాల్ నెహ్రూ గారు కూడా పీఠిక రాశాడు. ఆయన అతి కష్టం మీద 3-4 రోజులు కష్టపడి ఆహారాదులని లేక నీళ్లు దొరక్క చివరికి వెళితే దత్తాత్రేయుడు అనుగ్రహం కలిగి ఆయన ఆశీర్వదించి ఆయన వరం ఇచ్చిన తర్వాత ఆయన 15 నిమిషాల్లో తీసుకెళ్ళాడు ఈ ఆశ్రమానికి. ఇతడు 4 రోజులు ప్రయాణం చేసినటువంటి దాన్ని. ఇట్లా ఆ ప్రదేశం అంతా అటువంటిది. అయితే దివ్యక్షేత్రాలలో కూడా సిద్ధులు కొంతమంది ఉంటారు. శ్రీశైలంలో ఉంటారు, కుర్తాళంలో ఉంటారు, ఉజ్జయినిలో ఉంటారు, బృందావనంలో ఉంటారు. మహాక్షేత్రాలలో ఆయా మార్గాలకు సంప్రదాయాలకు చెందినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కనుక అక్కడికి పోలేని వాళ్ళు ఇది ప్రసిద్ధ దివ్యక్షేత్రాలు కాబట్టి ఇక్కడ చేసి దేవతా అనుగ్రహాన్ని పొందవచ్చు. శ్రీ 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 కుర్తాళం పీఠాధిపతి భారతీనంద స్వాముల వారితో జరుగుతున్న ఈ చర్చా వేదికలో చిన్న విరామం తీసుకుందాం. తిరిగి మళ్ళీ కార్యక్రమంలోకి పునఃస్వాగతం. అలాగే స్వామి, మీరు సూక్ష్మ శరీర రూపేణ మహోత్తర్ బాబాజీని, పరమహంస యోగానంద గారిని, లహరి మహాశయ గారిని కలిశారు అని కొన్ని ఆడియోస్లో మీరే చెప్పున్నారు. ఆ యొక్క ఎక్స్పీరియన్సెస్ గురించి షేర్ చేసుకో. ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం, అనుభూతి. వాళ్ళు కనిపించి వాళ్ళ ఆశీస్సులను అందించారు. ఈ కనిపించడంలో 2 పద్ధతులు. ఒకటి, మనం తపస్సు చేసి ఫలానా వాళ్ళని చూడాలి అని తపస్సు చేయటం ఒక పద్ధతి. రెండోది, వాళ్ళంతటి వాళ్ళు అనుగ్రహించటం. ఎందుకు దర్శనమిస్తున్నారు? వాళ్ళ ఇష్టం. వాళ్ళతో మనకున్నటువంటి అనుబంధాన్ని బట్టి మనం పిలవకపోయినా, అసలు ఈ వ్యక్తి ఎవరో తెలియకపోయినా వచ్చి నేను ఫలానా నిన్ను అనుగ్రహిస్తున్నాను, మనకున్న అనుబంధం ఇట్లాంటిది అని చెప్పవచ్చు. అలా జరిగినవే ఇవన్నీ కూడా. దేవతలకు సంబంధించి తపస్సు చేస్తే ఇంకోటి ఉంది. మనం ఒక మంత్రాన్ని, ఒక దేవతను ఆశ్రయించి తపస్సు చేస్తే ఆ దేవతే రావచ్చు, రాకపోవచ్చు, ఇంకెవరినన్నా పంపించవచ్చు.
ఉదాహరణకు పోతన గారు భాగవతం రాశాడు. భాగవతంలో గ్రహణం వచ్చినప్పుడు ఆయన శివమంత్రం చేస్తున్నాడు. శివమంత్రం చేస్తుంటే రాముడు వచ్చాడు. రాముడు వచ్చి నువ్వు భాగవతాన్ని అనువాదం చెయ్యి అన్నాడు. శివమంత్రం చేస్తుంటే రాముడు ఎందుకు వచ్చాడు? శివుణ్ణి అడగాలి, రాముడిని అడగాలి. కనుక దేవత అనుగ్రహం సాక్షాత్కారాలలో అవి చాలా చిత్రమైన మలుపులు ఉంటాయి. అవి అందువల్ల తపస్సు వల్ల ఏదైనా సాధించవచ్చు. ఎవరు వస్తారు, వరమిస్తారు అనేది ఆ జీవి యొక్క లక్షణాన్ని బట్టి, సంస్కారాన్ని బట్టి, జన్మాంతర అనుభవాన్ని బట్టి, అనుబంధాన్ని బట్టి ఉంటుంది. వీళ్ళంతా అలా ఏదో నాతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు, లేదా వాళ్ళతో నాకున్న అనుబంధం అని చెప్పొచ్చు. చెప్పినందువల్ల వీళ్ళు అనుగ్రహించారు, కనిపించారు, వచ్చి ఆశీర్వదించారు. సరే ఏవో చెప్పుంటారు, చెప్తారు. అలాగే పరమహంస యోగానంద గారి ఆశ్రమం అమెరికాలో నాగజముడి చెట్టుకి ముళ్ళు లేకుండా ఉంటాయి అన్న, అది ఎలా సాధ్యపడింది అంటే, మామూలుగా నల్లేర నాగజముడు ఆ చెట్టుకి ముళ్ళులు ఉంటాయమ్మా, ఆ ముళ్ళులు ఉంటాయి. అక్కడ ఒక్క చోట మాత్రమే ముళ్ళులు లేకుండా ఉంటాయి. అది ఒక అతను థాట్ ప్రాసెస్ చేయటం వల్ల అలా జరిగింది అన్న. అంటే వీటికి ఒకటి లౌకికమైన ఎక్స్ప్లెనేషను, అలౌకికమైన ఎక్స్ప్లెనేషన్ రెండూ ఉన్నాయి. దానికి ఏదో మహానుభావుడు వచ్చాడు, ఇది జరిగింది. లౌకికంగా కూడా ఏదైనా ప్రయత్నం చేశారా? చేసి ఉండవచ్చు. కానీ జనరల్గా అందరూ అనుకుండేది మాత్రం ఇది. అలౌకికంగా అంటే మన థాట్ ప్రాసెస్తో ఇప్పుడు ప్రాణిక్ హీలింగ్ అని, రేకి హీలింగ్ అనేసి చాలామంది చేస్తూ ఉంటారు. ఆ థాట్ ప్రాసెసింగ్లో అలా చేస్తే హీల్ అవుతూ ఉన్నాయి. అంటే మన థాట్కి అంత, ఆలోచనకి అంత పవర్ ఉందంటారు. మన థాట్ వల్ల కాదవి జరుగుతున్నది. సిద్ధులు, ఆ మార్గాన్ని స్థాపించినటువంటి సిద్ధులు, మహనీయులు తమ శక్తిని ప్రసారం చేస్తున్నారు. ఆ శక్తిని అందుకోవటమే వీళ్ళు ఆ సాధనలో చేస్తున్నది. దివ్యశక్తి ఈ మార్గాలన్నింటిలో మీరు చెప్పిన మార్గాలు, ఇంకా మరికొన్ని మార్గాలు ఉన్నాయి. మహనీయులైన సిద్ధపురుషులు వాళ్ళు తమ శిష్య పరంపర ద్వారా అందిస్తూ ఉంటే శిష్యుడు, ఆ తర్వాత శిష్యుడు, ఆ శిష్యుడు, ఆ శక్తి ప్రసరిస్తూ ఉన్నది మీరు చెప్పిన అన్ని మార్గాలలో కూడా. ఇవాళ వీడి మనస్సు యొక్క శక్తి కాదది. మనస్సులో వీళ్ళు చేసేది ఏమిటంటే ఆ శక్తిని ఆవాహనం చేయటం. ఆవాహనం మామూలుగా చేస్తే రాదు, గురు పరంపరలో అది వస్తున్నది. ఆ శక్తి ద్వారా ఏదైనా చేయగలుగుతారు. గురు పరంపరలోనే చాలామంది సిద్ధత్వాన్ని పొందారు. గురు పరంపర లేకుండా కూడా కొంతమంది సిద్ధత్వం పొందిన వారు ఉన్నారు కదా. ఉండవచ్చు. అంటే దానికి అతడు జన్మాంతరంలో చేసినటువంటి సాధన ఈ రూపంలో అయి ఉండవచ్చు. ఇప్పుడు గురువు లేకుండా కూడా కొంతమంది అయిన వాళ్ళు ఉన్నారు. నిజమే అన్నమాట. అంటే అతడు పూర్వజన్మలో సంస్కారం మిగిలిన్నది, తపస్సు మిగిలిన్నది, లాంఛనంగా ఇంకా చేయాలని అనిపించింది, చేశాడు. అట్లా జరుగుతుంది. మంత్రశాస్త్రంలో కూడా ఇంకోటి ఒక వాక్యం చెప్పారు మేరుతంత్రంలో. మీకు మంత్రం చేయాలనుంది, కానీ మీకు నచ్చిన గురువు దొరకలేదు. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర మీరు మంత్రం తీసుకోవడానికి మీకు మనస్కరించటం లేదు. అప్పుడు ఏం చేయాలా అని ప్రశ్న వేసి, మీకు మంత్రం చదువుకున్నారు, గ్రంథంలో ఉంది, అది ఒక తాటాకు మీదనో దేని మీదనో రాసుకోండి, కాగితం మీదనో రాసి తీసుకెళ్ళి పరమేశ్వరుడి ఆలయానికి వెళ్ళండి. శివుడి ముందు ఇది పెట్టి పూజించండి. ఈ పేపర్ను, ఈ తాటాకును, ఈ భూర్జపత్రాన్ని. ఆ రోజుల్లో అవి ఉన్నాయి కాబట్టి ఆ పేరు చెప్పారనుకోండి. చేసి, స్వామి నువ్వే నా గురువు, నాకు నచ్చిన గురువు దొరకలేదు, నిన్నే గురువుగా భావిస్తున్నాను అని భావించి చెయ్యొచ్చు, మంత్రం సిద్ధిస్తుంది అని మేరుతంత్రం చెప్తున్నది. కనుక ఇది ఒక మార్గం. ఇందాక నేను చెప్పాను, గురువులు దొరకలేదు, సిద్ధగురు మంత్రం చేయండి. కాలక్రమాన ఎవడో సిద్ధపురుషుడికి, సిద్ధాశ్రమ యోగికి బుద్ధి పుడుతుంది, మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, అనుగ్రహిస్తాడు. కనుక సిద్ధగురు మంత్రం అది కూడా చాలా ప్రధానం. ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జ్యోతిష్యం కర్మఫల దర్శిని అంటారు. ఆ కర్మను బట్టే వీరి జీవితం ఈ దశల్లో, ఈ విదశల్లో ఇలా జరుగుతుంది అని. యోగ సాధన ద్వారా ఆ యొక్క కర్మల్ని ఎలా తొలగించుకోవచ్చు? ఒకటే మార్గం, కర్మను జయించాలి. జ్యోతిషం ఏం చేస్తుంది? పూర్వజన్మలో చేసిన కర్మ వల్ల ఈ వ్యక్తి ఏవేవి అనుభవింపజేయవలసిందో నవగ్రహాలనే అధికారులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళను ప్రార్థించి కాళ్ళు పట్టుకొని, అయ్యా మాకు ఈ కష్టం తొలగించండి అని అడగవచ్చు మంత్రరూపంగా. ఇదే మహాదేవతలను ఆశ్రయించవచ్చు. చేస్తే వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఈ కర్మను వాళ్ళు తొలగిస్తారు. జనరల్గా ఉన్న పద్ధతి మాత్రం అదే, అనుభవించి తీరవలసిందే. ఆ అనుభవాన్ని తొలగిస్తారు వాళ్ళు.
ఆ తీవ్రతని తొలగిస్తారు. చేసే సాధనను బట్టి తీవ్రతను తొలగించవచ్చు, అసలు పూర్తిగాను తొలగించవచ్చు. చెప్తే ఇందాక ఇట్ ఈస్ ఏ ప్రిన్సిపల్, సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని ఎంతవరకు సాధించగలడు అనేది వ్యక్తి యొక్క తపస్సు మీద, మళ్ళీ కర్మ మీద ఆధారపడుతుంది. కర్మదేవతలు సాధన చేయనివ్వాలిగా. అయితే వాళ్ళు కూడా ఏంటంటే దేవతా సాధన చేస్తుంటే తొందరగా అడ్డగించరు, మరీ బలవత్తరమైన కర్మ ఉంటే తప్ప. అలాగే మనకి దగ్గరలో ఉన్నటువంటి జిల్లెళ్ళముడి అమ్మ చాలా ప్రసిద్ధ అన్నపూర్ణేశ్వరి అంటారు. వారితో మీకున్నటువంటి అనుబంధం? నేను నా చిన్న వయసులో 60 సంవత్సరాలకు ఇంకా కింద ఆమె దర్శనం చేసుకున్నాను. మహనీయ వ్యక్తిగా భావించాను. ఆమె అనుగ్రహం అందరినీ ప్రేమించే తల్లి ఆవిడ. ఆమెలో దివ్యశక్తి ఉన్నది. వేల లక్షల మంది జనాన్ని అనుగ్రహించింది. అయితే ఆమె శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా నేను ఒకసారి ఆమెను పిలిచాను. ఆత్మాకర్షణ విద్య అనే ఒక విద్య ఉన్నది. ఆ విద్య ద్వారా ఆమె శరీరాన్ని విడిచిపెట్టిన రోజు, మామూలుగా మనుషులు మరణించిన తర్వాత అబ్దికాలు ఇవన్నీ పెడుతుంటారు, సన్యాసులు అయితే ఆరాధన చేస్తారు, మామూలు వాళ్ళు అయితే ఇవన్నీ చేస్తుంటారు కదా. ఆ రోజు కొన్ని సంవత్సరాల తర్వాత ఇటీవల ఆత్మాకర్షణ విద్య ద్వారా వస్తే ఆమె వచ్చింది. ఆమె దివ్యమైనటువంటి శక్తితో ప్రకాశిస్తున్నది. ఆమె ఏదో కొన్ని విశేషాలు నేను అడిగిన వాటికి చెప్పింది, అనుగ్రహించింది. అంటే ఆమె సిద్ధేశ్వరిగా ప్రకాశిస్తూ ఉన్నది ఇప్పుడు కూడా. మీకు సిద్ధేశ్వరి మంత్రం సిద్ధేశ్వరి అమ్మవారి నుంచే ప్రసాదించబడింది, అది ఎలా సాధ్యం? ఎలా సాధ్యం అన్నదానికి ప్రశ్న ఒకటే, సమాధానం ఒకటి. మనం సాధించింది కాదు, వాళ్ళు ఇచ్చేది. వాళ్ళు ఎందుకు ఇస్తారనేది వాళ్ళ ఇష్టం. ఒక వ్యక్తి ఎంతో కష్టపడి లక్షలు చేసినా, కోట్లు చేసినా అనుగ్రహం రాదు. కొందరికి వస్తుంది, తొందరగా వస్తుంది. వాళ్ళ యొక్క కరుణ ప్రధానం. ఆ కరుణకు ఏదో జన్మాంతరమైన అనుబంధాలు ఉంటాయి. అందువల్ల సిద్ధేశ్వరి కరుణించిన, కాళీ కరుణించిన, కాలభైరవుడు కరుణించిన, రాధాదేవి కరుణించిన, వీటన్నింటికీ కూడా మూలమైనటువంటి జన్మాంతర అనుబంధాలు. విశేషించి వాళ్ళ దయ ఎవరి మీద ఎందుకు వస్తుందో అనేది మనం చెప్పలేము. పరమేశ్వరుని గురించి చెబుతూ నిర్హేతుక జాయమాన కరుణా కటాక్షుడు అని వర్ణిస్తారు పరమేశ్వరుణ్ణి. అంటే ఏ కారణము లేకుండా కొంతమందిని కరుణిస్తాడు అని. ఎందుకు కరుణిస్తాడు అనేది ఆయన ఇష్టం, ఎక్కడ ఏమి అనుబంధం సంకల్పం ఉన్నదో. ఇప్పుడు చాలామంది అమ్మవారి ఉపాసన చేస్తారు, కాళికామాత ఉపాసన చేశారు. ఆ ఉపాసన చేసినప్పుడు ఆ యొక్క దేవత ప్రత్యక్షమైనప్పుడు చాలామంది తట్టుకోలేక భయపడుతూ ఉంటారు అనేసి కొన్ని చోట్ల. అదే విమలానంద అఘోరి వారి జీవితంలో కూడా మొట్టమొదటిసారి తారామాత ప్రత్యక్షమైనప్పుడు నన్ను ఇంట్లో వదిలిపెట్టండి అట్లా అప్పుడు ఆ దేవతా రూపం, ఉగ్రరూపం దర్శనం ఇచ్చినప్పుడు వాళ్ళకి ఈ సాధకుడు ఎలా ధైర్యంగా ఉండాలి? అది మంత్ర దేవతే ధైర్యాన్ని ఇస్తుంది. జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటే దేవతలు అనుగ్రహిస్తారు. కొంతమంది తీవ్ర సాధనలు, శ్మశాన సాధనలు ఇలాంటివి చేస్తారు. అది చేసే ముందు నేను మహావిద్యను కొంతకాలం పాటు చేస్తే అక్కడికి పోతే భయపడకుండా, ఇబ్బందులు రాకుండా, వాళ్ళు ఎవరు ఇబ్బందులు పెట్టకుండా ఈ దేవత రక్షిస్తూ ఉంటుంది. అట్లనే మలానంద ఘోరికి ఏదో సంస్కారం ఉన్నది. ఆ చిన్న వయసులో భయపడ్డాడు, కానీ తర్వాత ఏం భయపడలేదు. దేవతా సాధన మళ్ళీ చేశాడు, అనుగ్రహం వచ్చింది. అట్లా వాళ్ళ ఎవరెవరికి ఎట్లా భయపడ్డ వాళ్లకు సంస్కారం, అనుభూతి కలుగుతుందో కూడా కొన్ని మనకు ఆ గ్రంథాల్లో కనిపిస్తాయి. నారాయణ దత్త శ్రీమాలి రాసిన గ్రంథాలలో, ఈయన గ్రంథాలలో అఘోరా అని 3 వాల్యూమ్స్ రాశాడు కదా ఆయన. వాటన్నిటిలో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దేవతలు రక్షిస్తారు నమ్ముకుంటే. భయం అనేది తాత్కాలికం, భయపడకుండా సాధన చేయవచ్చు. తాత్కాలికంగా కలిగినా దేవత రక్షిస్తుంది. అలాగే మనకి వచ్చేసి ఈ యొక్క సాధనలు చేస్తూ ఒక పక్కన వెళ్తూ ఉంటారు. మంత్ర సాధన కొంతమంది చేస్తారు, ధ్యాన సాధన కొంతమంది చేస్తారు. ఈ రెండు కలిపి చేస్తే ఏమన్నా నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుందా, పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుందా? పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందువల్ల అంటే ఇంతకుముందు అనుకున్నాం కూడా మనం, ధ్యాన సాధనలో మనస్సు నిలిస్తేనే ధ్యానం. మంత్ర జపంలో మనస్సు నిలవకపోయినా అనుగ్రహం వస్తుంది. ఎందుకంటే మంత్రంలో, శబ్దంలో నుంచి శక్తి పుడుతుంది. ఈ వ్యక్తి చేసేటువంటి ఆలోచనలకు యొక్క ప్రభావం ఎక్కువ ఉండదు దాని మీద. ఓ ప్రవాహంలాగా మంత్రం చేస్తూ ఉంటే దివ్యశక్తి పుడుతుంది, దేవత అనుగ్రహం వస్తుంది. దాంట్లో నుంచి ధ్యానంలోకి వెళ్ళవచ్చు నెమ్మదిగా. ఇప్పుడు కొంతమంది మంత్ర సాధన చేస్తూ
అలాగా ఒక అర్ధగంట అయిపోయిన తర్వాత నిద్రలోకి లాగా ఒక మైకంలో లాగా వెళ్తూ ఉంటారు. అది అలా జరిగినప్పుడు అది మంచిదా? మంచిది, మంచిది. అంటే జపంలో నుంచి ధ్యానంలోకి వెళ్తున్నాడు. అయితే అప్పుడు ఏమిటనంటే అయ్యో నేను జపం చేస్తున్నాను ఆగిపోయిందే అని చెప్పి చన్నీళ్లతో కళ్ళు తుడుచుకోవాల్సిన పని ఏం లేదు. కాసేపు ఉంటే జపం ఆగుతుంది, మంత్రం ఆగిపోతుంది, కానీ దేవత ఉంటుంది, ఆ చైతన్యం మీలోకి ప్రవహిస్తూ ఉంటుంది. కాసేపు అయిన తర్వాత మళ్ళీ మామూలు స్థితికి వస్తారు, మళ్ళీ జపం నెమ్మదిగా చేస్తూ ఉండటం. అది మంచిదే, కానీ దాంట్లో దోషమేం లేదు. నెమ్మదిగా అట్లా ధ్యాన స్థితిలోకి వెళ్ళగలుగుతారు. మంత్రరహిత స్థితి అంటే శబ్దంలో నుంచి నిశ్శబ్దంలోకి ప్రయాణం చేయటం, ఫ్రమ్ సౌండ్ టు సౌండ్లెస్ స్టేజ్, అది వస్తుంది దాంట్లో. అలాగే మనకి ఈ యొక్క ధ్యాన సాధనలో షట్చక్రాలు ఓపెన్ అవ్వటం, ఇప్పుడు షట్చక్రాల గురించి హీలింగ్స్ చాలా వచ్చేసాయి, కానీ నిజంగా షట్చక్రాలు ఆ ఓపెన్ అవ్వాలి అంటే చేయవలసిన సాధనలు ఏంటి? మామూలుగా హఠయోగ మార్గంలో చేస్తారు ఈ సాధనలు, రాజయోగ మార్గంలోనూ చేయొచ్చు. మంత్ర సాధనలో కూడా ఈ షట్చక్ర సాధన చేయవచ్చు అని మంత్రశాస్త్రం చెబుతున్నది. అట్లనే కృష్ణదేవరాయల యొక్క ఆస్థాన సంగీత విద్వాంసుడు ఆయన చెప్తాడు, షట్చక్ర భేదనే యోగి మదన్య కోస్తి భూతలే. షట్చక్రాలను భేదించడంలో నేను కాక ఎవరున్నారు ఇవాళ ఈ ప్రపంచంలో అంటాడు. అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కో మార్గంలో చేస్తారు. ఏ మార్గమైనా వెళ్ళవలసిన గమ్యస్థానం ఒకటే. ఎక్కువ మంది హఠయోగం, రాజయోగం, తర్వాత మంత్రయోగం, ఈ 3 మార్గాలలోనూ చేయవచ్చు. ఇప్పుడు షట్చక్ర సాధన చేస్తున్నవారు కొన్ని చక్రాలలో ఆగిపోతే వారికి కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందులు రావటం అనేది అది కంపల్సరీ కాదు, వాళ్ళు చేసే మార్గాన్ని అనుసరించి ఉంటుంది. కొంత దూరం వెళ్ళాడు, అక్కడ ఆగింది, దాన్ని సాధనలో ఏ సాధనైనా వినియోగించి ఇంకొంచెం పైకి పోయేట్టు చేసుకోవచ్చు. ఎవరైనా సద్గురువులు ఉంటే తొందరగా జరుగుతుంది, లేకపోతే కాస్త ఆలస్యం అవుతుంది. ఇప్పుడు కొంతమంది ధ్యాన సాధన మొదలుపెట్టినప్పుడు కొంతకాలం చేసిన తర్వాత వాళ్ళలో ఈ ఎమోషనల్ ఎనర్జీస్ అనేది ఎక్కువ అవటం జరుగుతుంది. కామక్రోధ లోభ మదమాశ్చర్యాలు అంటే నేను చూసిన వాళ్ళలో గమనించింది. అదే దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? మంత్రం మేనేజ్ చేస్తుంది. మంత్రం ఏమిటనంటే మంత్రదేవతలకు ఒక పద్ధతి ఉన్నది. ఏ వ్యక్తి అయినా 6 నెలల పాటు రోజుకు 3 గంటలకు తక్కువ లేకుండా ఒక మంత్రాన్ని చేస్తే మంత్రదేవత మెంటల్ ప్లేన్లోకి, మనోభూమికలోకి ప్రవేశించి థాట్స్ను కంట్రోల్ చేస్తుంది. 6 నెలల పాటు 3 గంటలు శాస్త్రంలో చెప్పింది అది. అందువల్ల అలా చేస్తే అది ఏమవుతుంది, మీ కర్మ వల్ల వచ్చేటువంటి బుద్ధి కర్మానుసారిణి, ఈ బుద్ధి మీద కర్మను పక్కకు నెట్టేసి తాను వచ్చి కూర్చుంటుంది దేవత. అప్పుడు వీళ్ళు అరిషడ్ వర్గాలను జయించగలుగుతారు. అలాగే మణిపూరక చక్రంలో ఈ యుగో స్టేట్లో కానీ ఇట్లాంటి అడ్డంకులు సాధనలో అవటం వల్ల చాలామంది దానికి ఏమిటంటే ఆ మార్గంలో చేస్తూనే యువతలు కనుక జపహోమాలు చేసేటట్టయితే ఇక్కడ పుట్టిన శక్తి దాన్ని అడ్డంకులను తొలగించి ముందుకు వెళ్ళేట్లు చేస్తుంది. అంటే నేను కొంతమందిని కలిసినప్పుడు వారికి ఉన్న విద్య కొంత ఉంటుంది, మేము పెద్ద ఇది అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వారి యొక్క సాధనలో అది లోపం వల్ల జరిగిందా లేకపోతే వాళ్ళు వెళ్ళే మార్గం? అది ఏం చెప్తాం కానీ అట్లాంటి వ్యక్తులను గురించినవి ప్రతి వాడికి కొంత ఈగో ఉంటుంది, కీర్తికాంక్ష ఉంటుంది, వీటన్నింటి వల్ల లేనివి ఉన్నట్లు చెప్పొచ్చు. అందువల్ల అది వ్యక్తులని గురించి కాక మనం సిద్ధాంతాలు, శాస్త్రం గురించి మాట్లాడవచ్చు. మనిషికి ఉండే అహంకారము, ఇప్పుడు చెప్తాను కదా, కీర్తివాంఛ, ఏదో ఇట్లాంటి వాటి వల్ల కొన్ని లేనివి కూడా ఉన్నట్టుగా చెప్పుకుంటూ ఉంటారు. అలాగే కొంతమంది తాంత్రిక ఉపాసనలో కామాఖ్య పరంపరలో కూడా ఈ యొక్క కళావాహన అనేసి ఇట్లాంటి పరంపర ఉంది అని, అది ఎలా అంటే గ్రంథాలలో ఉన్నాయి. ఆయా మార్గాలు ఇష్టమైనటువంటి వాళ్ళు రకరకాల పద్ధతులు అనుసరిస్తారు. ఇప్పుడు ఒకడు శాకాహారి, ఒకడు మాంసాహారి. నువ్వు మాంసాహారి ఎందుకైనావు అని అంటే దానికి ఏముండదు సమాధానం. అట్నే కొందరు రకరకాల సాధనలు చేస్తుంటారు, వాళ్ళ ఇష్టాలవి. శాస్త్ర ప్రకారం, పీఠ సంప్రదాయాల ప్రకారం మేము ఇతర సాధనలు అంగీకరించం. జపం, ధ్యానం, హోమం, ఆధ్యాత్మికమైన మార్గాలలో దేవతార్చన, అంతే. ఇప్పుడు ఫైనల్గా పత్రిజీ గారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ స్థాపించి శాకాహార ప్రచారం, ధ్యాన ప్రచారం చేస్తున్నారు. అది సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? తప్పకుండానండి. ఇప్పుడు శాకాహారం తీసుకున్నందువల్ల మనిషిలో ఉండేటువంటి రజోగుణము, తమో గుణము తగ్గిపోతాయి. చాలా మంచిది కదా అది, మన పురాణాలు చెబుతున్నది అది చాలా మంచిది.
ధ్యాన సాధన వల్ల అనంతమైన చైతన్యం మనలోకి వస్తుంది. ఈ 2 మార్గాలు ఇంకా ఇతర సాధన పద్ధతులు ఆయన ధ్యాన మార్గంలో ఎలా చేయాల్సింది చెబుతున్నారు. దానివల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతున్నది. కొన్ని వేల మంది దానివల్ల ప్రభావితులవుతున్నారు. చాలా సంతోషకరమైన అంగీకారయోగ్యమైనటువంటి మార్గం అది. పెద్దలు చెప్పిన మార్గం ప్రచారం చేస్తున్నారు ఆయన. పత్రిజీ గారితో మీకుండే అనుబంధం? చాలా మంచి అనుబంధం ఉన్నది. చాలా ఆప్తుడు ఆయన. వారి కార్యక్రమాలకు చాలాసార్లు వెళ్తుంటాను. ఆ మార్గం నాకు నచ్చిన మార్గం. మనకు పెద్దలు శాస్త్ర గ్రంథాలు సూచించిన మార్గాలలో ఒక మార్గాన్ని తీసుకొని ఆయన ప్రచారం చేస్తున్నారు. మంచి పని జరుగుతున్నది. మీరు కూడా చాలాసార్లు రావటం జరిగింది. ఈశ్వరి ఇచ్ఛ, పరమేశ్వరి కృప. గుంటూరులో ఫస్ట్ టైం మిమ్మల్ని చూడటం కలవటం జరిగింది 2 years బ్యాక్. ఆ తర్వాత ఇదే పైన ఉగాది రోజు మీరు కవి సమ్మేళనం పెట్టారు. ఆ రోజు చాలాసేపు ఇక్కడ కూర్చొని సెకండ్ టైం అనమాట. ఆ తర్వాత ఇప్పుడు 3rd టైం మీతో ఇలా కలవటం అనేది మా అదృష్టం. మీరు అదృష్టం అంటారు, నేను ఈశ్వరేచ్ఛ అంటాను. మాకు ఇది మీరన్నారు కదా, సిద్ధ గురువులు మాకు అవకాశం ఇవ్వటం, మిమ్మల్ని దర్శించడమే ఒక భాగ్యంగా చాలామంది భావిస్తూ ఉంటారు. నాకు ఇప్పుడు 1 గంటన్నర సమయం పాటు మీతో స్పెండ్ చేసే భాగ్యం మాకు మా ప్రేక్షకులకు లభించినందుకు చాలా కృతజ్ఞతలు. చాలా థ్యాంక్ యూ అండి. నారాయణ.